బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. కన్న తల్లి ప్రాణం తీశాడో కొడుకుపూరి యశ్వంత్ హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున ప్రొద్దుటూరుకు వచ్చాడు. అయితే ఇంట్లో తల్లి గొంతు కోసాడు యశ్వంత్. తర్వాత బాడీని ఇంటి వరండాలోకి ఈడ్చుకొచ్చాడు. యశ్వంత్ని అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ చూడండి, మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఆ కనిపించే బాబే, ఇందులో కనిపించినటువంటి ఆ యువకుడే యశ్వంత్ ఇక్కడ తల్లిదండ్రుల మధ్య నిల్చొని ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున ప్రొద్దుటూరు చేరుకున్నాడు. చేరుకోగానే తల్లి గొంతు కోసాడు. గొంతు కోసి ఆ తల్లి మృతదేహాన్ని వరండాలోకి ఈడ్చుకెళ్ళాడు. అయితే మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ అంతున్నటువంటి సమాచారం మేరకు కొంత మతిస్థిమితం భ్రమించిందా, ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ అబ్బాయి తన కన్న తల్లినే గొంతు కోసి అలా ఈడ్చుకురావడం చూసిన ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు, వణికిపోయారు. ఎందుకంటే కన్న తల్లినే కుమారుడు అంతలా దారుణంగా ప్రవర్తిస్తాడా అన్నట్టు కూడా అందరూ షాక్కు గురయ్యారు. సో ప్రస్తుతానికి ఈ సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో సెన్సేషన్గా మారింది. కడప జిల్లాలో ఒక్కసారిగా ఈ వార్త అందరినీ కూడా భయభ్రాంతలకు గురి చేస్తోంది. మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒకసారి ఆ యువకుడు యశ్వంత్ యొక్క తండ్రి తన భార్య మరణాన్ని చూసిన తర్వాత భర్త మాటల్లో ఆయన ఏం చెప్పాడు? వచ్చినాడు, అట్లా తిరిగినాడు. నేను స్నానం చేస్తాను, వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళమ్మతో మాట్లాడినాడేమో ఏమైందో. లోపల గుడ్డలు దొరుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు దొరుకుంటున్నా, స్నానం చేసిన లోపల గుడ్డలు దొరుకుంటుంటే వచ్చి గుడ్డలు దొరుకో వాకిలేసినాడు. గుడ్డలు దొరుకుంటూ నేను తీసా అని వాకిలేసి ఇంకా అవి మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రెండు చెప్పుని అంతా మెంటల్ ఉన్నది. తినాడు కన్న కొడుకే ఆ తల్లి గొంతు కోసాడు. ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోండి. తన కళ్ళెదుటే తన కొడుకే తన భార్య యొక్క గొంతు కోస్తూ ఉంటే ఆ తండ్రి ఎంతలా ఆవేదన పడి ఉంటో అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో సెన్సేషన్గా మారిపోయింది. ఒకసారిగా ఆ యువకుడి యొక్క సంఘటన, ఆ తల్లిని అలా చంపేశాడు అని చెప్పేటువంటి ఆ వార్తనే అందరినీ కూడా భయభ్రాంతకు గురి చేస్తాను. ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఏం జరిగింది అసలు? ఆ కుమారుడు హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున ఇంటికి వెళ్ళడం ఏంటి? వెళ్ళగానే ఆ తల్లి గొంతు కోసి ఆ తల్లిని హతమార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? రైట్. సో ప్రస్తుతానికి ఆ ఫోటోలో కనిపించేటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన మనం చూస్తున్నాం. పైన ఫోటోలో కుమారుడు, భార్యాభర్తలు, తల్లి, తండ్రి అండ్ ఆయన ఆ బాబు, ఆ యువకుడు. సో ఇక్కడ చూస్తూ ఉంటే చాలా చక్కగా మంచి ఫ్యామిలీలా కనబడుతోంది. సో వారిద్దరు ఆ తల్లిదండ్రి మధ్య ఆ ప్రేమ ఆప్యాయతల ఫోటోలు మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ ఏం జరిగిందో తెలీదు. హైదరాబాద్ నుంచి ఒక్కసారిగా తెల్లవారుజామున ప్రొద్దుటూరులోకి వెళ్ళిపోయి ప్రొద్దుటూరులో ఆ యువకుడు తల్లిని గొంతు కోసి హతమార్చాడు. సో ఆ తండ్రి కూడా, అంటే ఆ చనిపోయినటువంటి మహిళ భర్త కూడా తన కళ్ళెదుట ఇదంతా జరిగింది. నేను ఉదయాన్నే లేచాను, స్నానం చేశాను, బట్టలు వేసుకుంటుండగా ఒకసారిగా నాకు ఇదంతా కనిపించింది, నేను చూసి షాక్ అయిపోయానని చెప్పి భయపడిపోయాడు అని చెప్పి ఆయన కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, సో ఏం జరిగింది? యశ్వంత్ అనేటువంటి యువకుడికి తన తల్లిని హతమార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? సో తెల్లవారుజామున ఇంటికి వచ్చి డైరెక్ట్గా తల్లిపై అటాక్ చేయడం జరిగింది, తల్లిని హతమార్చాడు. అప్డేట్స్ ఏంటి? దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిని, లక్ష్మీదేవిని గొంతు కోసి కడతెరిచినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రొద్దుటూరుకు చెందిన యశ్వంత్ బీటెక్ పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో సినిమాల్లో నటించాలన్నటువంటిది ఆయన ఆకాంక్ష, కోరిక. ఆ బలమైన కోరిక నేపథ్యంలో తల్లితో రోజు తనకు సంబంధించి సినిమాలో నటించాలి కాబట్టి, డబ్బులతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి రోజు తరచుగా డబ్బులు ఇవ్వాలంటూ తన తల్లిని వేధించేవాడని అటు పోలీసులు విచారణలో వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఇంట్లో తల్లి గొంతు కోసి ఏదైతే ఈడ్చుకొచ్చి ఇంటి వరండాలో తల్లి శవాన్ని పడేశాడు. అయితే ఈ క్రమంలో యశ్వంత్ మానసిక పరిస్థితి సరిగా లేదు. ఎందుకంటే యశ్వంత్ సినిమాలో నటించాలన్నటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి
మానసికంగా అతను పూర్తిగా సినిమాలో నటించాలన్నటువంటి భావన ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి మానసిక స్థితి సరిగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు తండ్రి ఇంట్లో ఉండంగానే ఏదైతే తల్లి నిద్రిస్తున్న సమయంలో బెడ్రూమ్ లో నిద్రిస్తున్న సమయంలో లోపలికి వెళ్ళి తలుపులు పూర్తిగా మూసివేసి గొంతు కోసి ఆ తర్వాత ఆమెను ఈడ్చుకెళ్లి వరణాలో పడేయటం జరిగింది. అయితే ప్రధానంగా డబ్బుల విషయంలో ఏదైతే తరచుగా ఆమె టీచర్ గా పనిచేస్తుంది లక్ష్మీదేవి, ఆ భర్త వచ్చేసి వైన్ షాప్ లో పనిచేసేవాడు. అలా జీవనం సాగిస్తున్న నేపథ్యం లక్ష్మీదేవి టీచర్ గా పనిచేస్తుంది కాబట్టి తన దగ్గర డబ్బులు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో కూడా ఆ సినిమాలో నటించాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వకపోతే ఏదో చేస్తాను అన్నటువంటి బెదిరింపు కూడా గతంలో చేసినట్టు కూడా తెలిసింది. అయితే ఆ క్రమంలోనే ఏదైతే తను నటించడానికి డబ్బులు అవసరం ఉంది కాబట్టి డబ్బులు ఇవ్వాలని ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం కూడా డబ్బులు డిమాండ్ చేశారు తల్లిని. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి ఇంటికి చేరుకోవాలని తల్లి చెప్పడం, ఆ తర్వాత దీని అన్నింటినీ కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి మానసిక అంటే ఒక రకంగా బలమైనటువంటి అంటే తాను సినిమాలో నటించాలి, నటించకపోతే ఏదో అయిపోతుందేమో అన్నటువంటి భావన అంటే పూర్తిగా మానసికంగా ఫిక్స్ అయిపోయాడు. నేను నటుడిని కావాలి అన్నటువంటి ఫిక్స్ అయిన నేపథ్యం కాబట్టి ఒక రకంగా అతను మానసికంగా కూడా పూర్తిగా అతని మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఈ రోజు తెల్లారుజామున ఇంటికి వచ్చి ఇంట్లో నిద్రిస్తున్నటువంటి తల్లి గొంతు కోసి ఆ తర్వాత ఈడ్చుకొచ్చి వరండాలో పడేశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందుకు గల కారణాలపై ఏదైతే లక్ష్మీదేవిని కన్న కొడుకు హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు దీనిపైన కూడా క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటన జరగడానికి కేవలం తన మనసులో నాటుకున్నటువంటి ఏదైతే సినిమాలో నటించాలి అందుకోసం ఎన్ని లక్షల డబ్బు అయినా కిషోర్ అంటే గతంలో తల్లికి కొడుకు మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? మనోజ్ ఖచ్చితంగా ఎందుకంటే తను బీటెక్ చదివి ఒక ఉన్నతమైనటువంటి ప్రయోగజీవినిగా తీర్చిదిద్దాలన్నది తల్లిదండ్రుల ఆశ. ఆ తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు ఆయన బ్రాందీ షాప్ లో ఏదైతే వైన్ షాప్ లో పనిచేస్తూ కూడా జీవనం సాగిస్తున్న పరిస్థితి. మరోవైపు తల్లి కూడా టీచర్ గా పనిచేస్తుంది. అంటే ఇద్దరు కష్టపడి ఒక్కగానొక్క కొడుకు కాబట్టి అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమగా పెంచుకునేటువంటి అయితే ఆ క్రమంలోనే ఆ ప్రేమను పెంచుకున్నటువంటి ఆ ప్రేమే వాళ్ళకు శాపంగా మారిందనే చెప్పాలో మరి ఏ రకంగా అయితే భావించాలో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం తరచుగా అంటే డబ్బుల కోసం తరచుగా తల్లిని వేధించేవాడు, తల్లి డబ్బులు ఇవ్వకపోతే తను మారాం చేసేవాడు, అదే విధంగా గొడవకు దిగేవాడు అన్నటువంటి భావన అక్కడ ఆ ప్రాంత వాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే డబ్బులు అడిగాడు డబ్బులు ఇవ్వకపోవడంతో నేరుగా పొద్దుటూరుకు చేరుకొని తెల్లారుజామున తల్లిని హత్య చేసి ఆ తర్వాత ఆమెను ఈడ్చెత్తి వరండాలో పడేయడం జరిగింది. ఈ విషయాన్ని ఏదైతే ఆ శబ్దం వినిపిస్తున్న నేపథ్యంలో కూడా తండ్రి బట్టలు ఉత్తుకుంటున్న తండ్రి కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి చూడడంతో ఒక్కసారిగా ఆమె విగత జీవిగా మిగిలి ఉండడాన్ని కూడా లక్ష్మీదేవి భర్త ఒక రకంగా శోక సముద్రంలో మునిగిన పరిస్థితి. అదేవిధంగా ఆ ప్రాంతంలో కూడా బిడ్డ చేసినటువంటి ఘటనతో అటు అందరినీ కూడా కలిసివేతకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పుడు భర్త ఏం చెప్తున్నాడు అంటే తన కళ్ళ ఎదుటే తన భార్యని కుమారుడు ఈ రకంగా గొంతు కోసి చంపేటువంటి విషయాన్ని చూసిన భర్త తన రియాక్షన్ ఏంటి? ఇక్కడ వాస్తవానికి ఏంటంటే తెల్లారుజామున దిగాడు మనం ఏదైతే యశ్వంత్ తెల్లారుజామున దిగిన తర్వాత తల్లి నిద్రిస్తున్న సమయం కాబట్టి బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసేసాడు. పూర్తిగా తలుపు వేయడంతో తను కూడా వాష్రూమ్కి వెళ్ళాడు. వాష్రూమ్ లో ఆయన బట్టలు ఉత్తుకుంటున్నాడు. అయితే ఈ శబ్దాలు వినిపించి వెంటనే బయటికి రావడం ఆ లోపలే ఈ పరిస్థితి అంతా జరిగిపోయింది. తల్లిని గొంతుకోవడం ఆ తర్వాత ఆమె ఈడ్చుకొచ్చి వరండాలో పడేయడం జరిగింది. ఆ తర్వాత చూసినటువంటి తండ్రి రియాక్షన్ చూస్తే ఖచ్చితంగా బిడ్డ చేసినటువంటి ఘటనకు ఒక రకంగా తీవ్రమైనటువంటి వేదనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఒక రకంగా అంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కన్న కొడుకే ఈ విధంగా తల్లిదండ్రులకు ఒక రకంగా అంటే తల్లినే చంపేటువంటి పరిస్థితికి వచ్చి రావడం కూడా అటు భర్త కూడా తీర్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది.